యా వెల్కమ్ టు సెషన్ అండి. సో ఈ విధంగా చదవాలి మనం. ఓకే, మనం చదివే ప్రతిదీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ డిమాండ్ తగ్గట్టే మనం చదివే ఎన్సీఆర్టీ అనివ్వండి, స్టాండర్డ్ బుక్ అనివ్వండి, కరెంట్ అఫైర్స్ అనివ్వండి, నోట్ మేకింగ్ అనివ్వండి, రివిజన్ అనివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే జరుగుతూ ఉండాలి. ప్రతిరోజు చెక్ ఉండాలి. ప్రతి 2 to 3 hours ఆర్ 4 to 5 hours కన్నా ప్రతిరోజు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మనం వెళ్ళే డైరెక్షన్ ప్రాపర్గా వెళ్తున్నామా లేదా, ఎందుకు మిస్టేక్స్ చేస్తున్నాం, వాంటెడ్లీ చేసామా లేదా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగాయి మిస్టేక్స్ అనేవి, ఇవన్నీ మనం సెల్ఫ్ ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ 35th క్వశ్చన్ వచ్చేసి చెప్పిన దాకా కంట్రీస్ రిలేటెడ్ కేటగిరీ చెప్పాను మీకు ఆల్రెడీ. జియోగ్రఫీలో మ్యాప్ పాయింటింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను. సో అది నెక్స్ట్ హిమాలయన్ రివర్స్. ఎస్, దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఆల్సో వెరీ ఇట్ ఈస్ లైక్ ఎలా అంటే ఈ టాపిక్ గురించి మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి ప్రతి ఎగ్జామ్లో హిమాలయన్ రివర్స్ గురించి. ఓకే, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద జియోగ్రఫీ. సో జియోగ్రఫీ సబ్జెక్ట్ చాలా యూనిక్గా చూడాలండి. మీకు జియోగ్రఫీ సబ్జెక్ట్ అర్థమైతే ప్రిపరేషన్లో మీకు చాలా థింగ్స్ అర్థమవుతూ ఉంటాయి. ఓకే, అది ఎలా అనేది మనం లేటర్ క్లాస్ చూద్దాం. ఫస్ట్ ఇది క్వశ్చన్స్లో ఉన్నాం కాబట్టి వీటి ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ప్రయాగరాజ్ తెలుసు మనకి ఎంత ఫేమస్ రీసెంట్గా. ఓకే, ప్రయాగరాజ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 37 వచ్చేసి రెయిన్ఫాల్ గురించి అడిగారు. రెయిన్ఫాల్ ఎందుకు అలా అవుతుంది, రీజన్స్ ఏమున్నాయి, రాక్ సిస్టమ్ ఎలా ఉంది, ఇలా క్వశ్చన్. అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ అంటే ఏంటి, ఈ విధంగా క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ 38th క్వశ్చన్ వచ్చేసి ఏం అడిగారు అంటే కంట్రీస్ రిలేటెడ్గా మళ్ళీ వరల్డ్ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్. ఇది నార్థన్ సీ బోర్డర్ చెప్పాను మీకు. మ్యాప్ పాయింటింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు చదివేటప్పుడు లైక్ ప్రిపరేషన్లో రీసెంట్ 1 yearలో కరెంట్ అఫైర్స్లో ఎలాంటివి లైక్ రివర్స్ అవ్వనివ్వండి, ప్లేసెస్ అవ్వనివ్వండి, అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఎనీ రెస్పెక్టెడ్ స్టేట్ అంటే కంట్రీస్ని ఈ విధంగా ఎఫెక్ట్ చేసినాయి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అవే న్యూస్లో ఉంటాయి, వాటి గురించి క్వశ్చన్స్ అడుగుతారు యూపీఎస్సీలో. ఈ యొక్క పల్స్ని అర్థం చేసుకుంటే మన ప్రిలిమ్స్ని చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుందండి. ఓకే, ఇక ఫిన్లాండ్, జర్మనీ, నార్వే, రష్యా, ఈ కంట్రీస్ గురించి అడిగారు. ఎందుకంటే ఈ కంట్రీస్ ఎప్పుడు న్యూస్లో ఉంటాయి ఏదో ఒక విధంగా. మనం కూడా వీటితో బైలాటరల్ రిలేషన్స్లో కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఓకే, మనకి వీళ్ళు చాలా ఇంపార్టెంట్. 39 క్వశ్చన్ ఈసారి చాలా యూనిక్గా అడిగారండి. 39 40 క్వశ్చన్ ఉంది యూపీఎస్సీలో. యూనిక్ అంటే లైక్ వే ఆఫ్ అప్లికేషన్ ఓరియంటెడ్లో యూనిక్ కానీ, బట్ క్వశ్చన్ పరంగా యూనిక్ ఏం కాదు. లైక్ ఏంటంటే లైక్ బాక్సెస్ ఇచ్చారు, లైక్ వాటర్ ఫాల్ ఏంటి, డిఫరెంట్ వాటర్ ఫాల్స్ డిఫరెంట్ రీజియన్లో ఎక్కడ ఉన్నాయి, అక్కడ రివర్ ఏముంది అని ఇచ్చారు తప్ప దాని పెద్దగా అరే డిఫరెంట్గా ఇచ్చారు అనుకోవద్దు. ఓకే, దట్ ఇస్ అప్లికేషన్ ఓరియంటెడ్లో చెప్పాను కదా. ప్రిలిమ్స్ అంతా మీ 2 things, మీకు ప్రతి టాపిక్ మీద కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. ఓకే, ప్రతి టాపిక్ మీద కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. 2, మీరు ప్రాపర్గా దాన్ని చదివేటప్పుడు ద కాన్సెప్ట్ని చాలా నీట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టు ది పాయింట్, లైక్ ఇంట్రో ఏముంది, టాపిక్లో బాడీ ఏముంది, ఆ టాపిక్ కంక్లూజన్ అంటే ఇలా ప్రాపర్గా చదువుకున్నట్టయితే దాని డైవర్సిఫైడ్ యాంగిల్స్లో మీకు ఆ టాపిక్ ఈజీగా అర్థమైపోతుంది. ఆ క్వశ్చన్ గురించి అలా ఇస్తారు క్వశ్చన్స్. అంటే ట్రిక్కీ ఏమి ఇవ్వరు క్వశ్చన్స్, బట్ మీరు అప్లికేషన్ ఓరియంటెడ్లో చదవాలి ప్రతిసారి, అంతే, ఏం లేదు. ఇప్పుడు వాటర్ ఫాల్ ఉందండి, రీజన్ ఉంది, రివర్స్ ఉన్నాయి, ఇవి విడివిడిగా చూడకండి, ఇవన్నీ ఒకటే. ఒక్కోదని చెప్పిన సబ్జెక్ట్స్ చాలా మటుకు ఇంటర్లింకే ఉంటాయండి. ఓకే, ఇంటర్లింక్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం, ఓకే, ఇంటర్లింక్ ఉన్నప్పుడు మనం ప్రాపర్గా అర్థం చేసుకొని చదవాలి టాపిక్ని. అర్థమవుతుందా మీకు చెప్పే విషయం? ఇప్పుడు ప్లేస్ ఉందనుకోండి, హిమాలయాలో ఒక ప్లేస్ ఉంది, ఆ రివర్ ఎక్కడుంది, ఆ రివర్ చుట్టూ ఉన్న మేజర్ ప్లేసెస్ ఏవి ఉంటాయి, అది ఎందుకు న్యూస్లో ఉంది, దాన్ని ఆ రెస్పెక్టెడ్ స్టేట్స్ ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, ఇట్లా 3-4 డైమెన్షన్ చూస్తే మీకు క్వశ్చన్ వచ్చినట్టు అక్కడ, అంతకుమించి ఏమి ఉండదు. ఓకే, ఇక్కడ టూ మచ్ చదవకూడదు, బట్ చదివిన దాన్ని కొంచెం డైవర్సిఫైడ్ యాంగిల్లో చదివి ఓకే అర్థం చేసుకుంటే సరిపోతుంది, ప్రాక్టీస్ చేయాలి అంతే. ఓకే, నర్మదా రివర్, ఇక ఓకేనా, ఇట్లా డిఫరెంట్ గురించి అడిగారు. వెస్టర్న్ ఘాట్స్ ఏ ఉంటాయి, చోటా నాగ్పూర్ ప్లాట్యూ, మాల్వా, ఇవన్నీ తెలిసినవే జియోగ్రఫీలో బేసిక్సే. ఇక్కడ నుంచే జియోగ్రఫీలో మ్యాప్ బేస్డ్ చేశారు 2024లో. మ్యాప్ బేస్డ్ క్వశ్చన్ ఇది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ థీమ్ కూడా ఇది ఎన్సీఆర్టీలో కూడా ఆక్స్ఫర్డ్ అట్లాస్లో కూడా కవర్ అయిన థీమ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి కంట్రీ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇన్ఫో ఇచ్చాడు. రీజియన్స్, ఓకే, నేమ్ ఆఫ్ ది మౌంటైన్ రేంజ్ ఎలా ఉంది, టైప్ ఆఫ్ ద మౌంటైన్ ఏంది, ఫ్లౌడెడ్ మౌంటైన్ అంటే ముడత పర్వతాల, బ్లాక్ మౌంటైన్స్, ఫోల్డ్ మౌంటైన్స్, ఇట్లా అడిగారు. యాండీస్ పర్వతాలు తెలుసు కదా మనకు ఉంటాయి, అవి గురించి అడిగారు. ఇవి సెంట్రల్ ఏషియాలో ఎక్కడ ఉన్నాయి, యూరోప్లో ఎక్కడ ఉన్నాయి, నార్త్ అమెరికాలో ఎక్కడ ఉన్నాయి, సౌత్ అమెరికాలో ఎక్కడ ఉన్నాయి అడిగారు. ఓకే, చెప్పాను కదా మ్యాప్ పాయింటింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని జియోగ్రఫీలో. సో చూడండి క్వశ్చన్స్ ఎలా పడుతున్నాయో, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జియోగ్రఫీ. అందుకోసం ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే మనకి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే 100 క్వశ్చన్స్కి మనం అటెంప్ట్ చేయాల్సిన 100 కాదు, ఎవరు చేయరు కూడా అలా. ఓకే, క్వాలిఫై అంటే 100, 110, 100 to 110 వస్తే దట్ ఈస్ సేఫ్ సైడ్. దానివల్ల ఏంటంటే మనం మెయిన్స్కి ప్రిపరేషన్ చాలా ఎఫెక్టివ్గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చూడండి. ఓకే, నెక్స్ట్ 41 వచ్చేసి ఆర్గనిజమ్స్ గురించి అడిగాడు. ఓకే, బర్డ్స్ లైఫ్ ఏంటి, ఫిషరీ, ఇన్సెక్ట్స్ ఏంటి, రెప్లికేట్స్ ఏంటి, వీటి గురించి అడిగారు క్వశ్చన్స్. అర్థమవుతుందా? సో అలా నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్.
చూయింగ్ గమ్ అంటే తెలుసు కదా మీకు, ఏంటి చెప్పండి చూయింగ్ గమ్ అంటే? ఎస్. సో చూయింగ్ గమ్ గురించి కూడా క్వశ్చన్స్ వచ్చాయి. ప్లాస్టిక్ ఏంటి, ఓకే, గమ్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, ఇట్లా ఇది వెరీ కామన్ సెన్స్. ఇక్కడ కామన్ సెన్స్ వాడాలి తప్ప మీకు కొన్నిసార్లు అన్ని చోట్ల మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏమి అంత కొన్నిసార్లు ఉపయోగపడదు. బట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అల్టిమేట్గా ఉండాలి, నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఏమంటారంటే కొన్నిసార్లు కామన్ సెన్స్ కూడా వర్క్ చేస్తుంది, ఎస్పెషల్లీ సీసాట్లో. ఓకే, సీసాట్లో కొన్నిసార్లు నాలెడ్జ్ లేకపోయినా మీకు సెన్స్ ఉంటే అర్థమైంది. ఎస్, ఇది కాగుతుంటే ఇది అవ్వచ్చేమో, అజంప్షన్ అంతే. ఓకే, సో దానికి కూడా మీరు రెడీగా ఉండండి. ఓకే, ఎందుకంటే మన ప్రిపరేషన్లో మన మైండ్ అనేది 360 degreesలో వర్క్ చేయాలి. ఓకే, సబ్జెక్ట్లో మన కాన్సెప్ట్స్ మనకే తెలియాలి, లైక్ అందులో ఉన్న కంటెంట్ మనకే తెలియాలి, దాంట్లో ఉన్న ప్రతిదీ మనకే తెలియాలి. ఎందుకంటే మన ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి మనం క్లియర్ చేయాలి కాబట్టి వెరీ సింపుల్ థింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చి 43 క్వశ్చన్ అనేది కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ గురించి అడిగాడు. బ్రెజిల్, ఇండోనేషియా, మడగాస్కర్, వెరీ ఇంపార్టెంట్ కంట్రీస్ ఇవి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా వచ్చినాయి, అర్థమైందా? సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అందుకోసం మీకు చెప్తుంది, ఎందుకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చెప్తున్నాను క్లాస్ అంటే, మీరు ప్రీవియస్ క్వశ్చన్స్లో ఉన్న ఏరియాస్ మీకు అర్థమైంది అనుకోండి, ప్రిపరేషన్ చాలా సింపుల్గా వెళ్ళేది. మీరు ప్రీవియస్ పేపర్స్ అర్థం కాలేదు అనుకోండి, ఒకవేళ మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అర్థం కాలేదు ప్రాపర్గా అంటే ప్రిపరేషన్ వెరీ ట్రిక్కీ. ఓకేనా? సో అలా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు. మనం మామూలుగా లైక్ ఆర్గనైజేషన్స్ అంటే డిఫరెంట్ గురించి చదువుతాం, కానీ ఇది కాదు. ఓకే, మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, WEF కానీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం కానీ, ఓకే, లేదా ICG, ఇట్లా కొన్ని ఆర్గనైజేషన్ గురించి చదువుతాయి. కానీ వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ గురించి చాలా తక్కువ మంది చదువుతారు. అంటే ఇలాంటి టాపిక్స్ న్యూస్లో ఉంటాయి డెఫినెట్గా. చదవాలని మనకి ఎప్పుడు తెలిసిద్దంటే మనం వెళ్ళేది అడ్మినిస్ట్రేషన్ బాడీలోకి. ఇది గుర్తుపెట్టుకుని బాగా. ఓకే, అడ్మినిస్ట్రేషన్ బాడీలోకి మనం వెళ్తున్నాం కాబట్టి మనం చదివే థింగ్స్ కూడా మ్యాక్సిమం టాపిక్స్ అన్నీ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్గా చదువుకుంటూ వెళ్ళాలి. ఎందుకు మీకు వాటి మీద బేసిక్స్ తెలియాలంటే ప్రతి దాని మీద మీకు కమాండ్ ఉండాలండి. ప్రతి టాపిక్ గురించి మీరు ఒక 5 minutes ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎందుకంటే ఇంటర్వ్యూ 30 minutes ఉంటుంది. 30 minutesలో మీకు అన్నీ తెలిసిన అవసరం లేదు. బట్ తెలిసిందనే నేను స్పష్టంగా చాలా నీట్గా మీ వేలో కన్విన్స్ చేయాలి. మీ యొక్క కెపాసిటీతో, మీ క్యాపబిలిటీతో మీరు చేయగలరు. బట్ వర్క్ ఆన్ ఇట్, ప్రతి వర్క్ చేయండి, ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, నెక్స్ట్ లయన్స్ బ్రీడింగ్ ఏంటి, సీజన్ వైజ్గా బిగ్ క్యాట్స్ ఏమున్నాయి, చీతాస్, లెపార్డ్స్, స్క్రూ మార్కెటింగ్. ఓకే, ఈ క్వశ్చన్ ఎన్విరాన్మెంట్ సెక్షన్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీయమండి. చూసారు, మీకు అర్థమవుతుందా ఏం చెప్తున్నాను మీకు? సో టాపిక్ ఏముంది, ఎలాంటి ఏరియా నుంచి క్వశ్చన్ అడుగుతున్నారు, అది ప్రజెంట్ దాని యొక్క నేచర్ ఎలా ఉంది, ఇది తెలుసుకోండి. ఇది బేసిక్స్. ఇవన్నీ ఇలా తెలియకుండా సార్ బుక్స్ నా దగ్గర ఉన్నాయి సార్, మెటీరియల్ చాలా ఉన్నాయంటే అవన్నీ పని కాదండి. సిలబస్ ఏంటి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏమున్నాయి, ఇది ఒక్కోదాని ఇంటర్లింక్ అనమాట. సిలబస్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అర్థమైతే మీకు లైక్ ఏం చదవాలి, NCERT చదవాలి, స్టాండర్డ్ బుక్స్ చదవాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి, దట్ ఈస్ ఎనఫ్. ఓకే, వాటిని మనం నోట్ టేకింగ్ ఎలా నేర్చుకోవాలి, అవి మనం ప్రాసెస్లో వస్తూ ఉంటుంది. 1 dayలో ఏం పాసిబుల్ అవ్వదండి. ఓకే, టేక్స్ టైం, పట్టినా పర్లేదు, కొంచెం పేషెన్సీతో, ఓపికతో చదవండి. ఎందుకంటే మనం అంత పెద్ద పోస్ట్లోకి వెళ్ళాలంటే మనకి చాలా పేషెన్సీ కావాలి, చాలా డిసిప్లిన్ కావాలి, చాలా ఆనెస్టీ ఉండాలి. సో ఈ థింగ్స్ అనేవి టెస్ట్ చేస్తుంది ఎగ్జామినర్. కాబట్టి మనం ఇప్పటి నుంచే వాటి అన్నింటికి రెడీగా ఉందాం. ఓకే, నో ప్రాబ్లం, ఐ విల్ గైడ్ యూ, డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ 100 million farmers, నెట్ జీరో ఎమిషన్స్. చూసారు, ఇది న్యూస్లో ఉంది, ఇప్పుడు స్టిల్ ఆల్సో న్యూస్. నెట్ జీరో ఎమిషన్ ఈ క్వశ్చన్ చెప్పండి. ఏ ఇయర్, 2040, 2030, 2070, 2050? ఏ ఇయర్ లోపు ఇండియా లైక్ నెట్ జీరో ఎమిషన్ చేయాలని పెట్టుకుంది? సో తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, అదనమాట. సో ఇది ఇంటర్నేషనల్ ఎలియన్సెస్ గురించి ఏంటి, లైక్ ఆర్గానిక్ యానిమల్ హస్బెండరీ ఏంటి, డిజిటల్ ప్లాట్ఫామ్స్ క్వశ్చన్ అడిగారు. ఓకే, నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ స్టోరేజ్, బయోమాస్ జనరేటర్స్, ఫ్యూయల్ సెల్స్ గురించి క్వశ్చన్ అడిగారు. ఎందుకు ఇవన్నీ టాపిక్స్ చెప్తున్నా అంటే ఇవన్నీ మీకు తెలియాలి టాపిక్స్ అని, ఇవన్నీ న్యూస్లో ఉంటాయి. రూఫ్ టాప్ సోలార్, ఓకే, రూఫ్ టాప్ సోలార్ ఫోటోవాల్టిక్ క్లైమ్ గురించి అడిగారు. చూస్తున్నారా టాపిక్స్. డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ రిసోర్సెస్ గురించి అడిగారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది క్వశ్చన్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ థీమ్. సబ్జెక్ట్ ఏంటి, ఎన్విరాన్మెంట్. బుక్ మీకు PMFIS బుక్ కానీ, విజన్ IS ఏదైనా మెటీరియల్ కానీ అక్కడి నుంచి కూడా కవర్ చేస్తారు, కంటెంట్ మంచిగా. ఓకేనా, ఇది 48. 1 యూనిక్ ఇన్సెక్ట్ గురించి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. ఇన్సెక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ప్రిలిమినరీ. ఇన్సెక్ట్స్, స్పీసీస్ అవి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, పొలనేట్ ట్రీ అని ఒక ట్రీ గురించి ట్రిక్కీ చేశారు. అది మనకు తెలియదు, కొన్నిసార్లు న్యూస్లో ఉంటే చూడడం మనం. అదే కావాలంటే ఏదైనా యూనిక్ ట్రీ న్యూస్లో ఉంటే చూడండి. ఓకేనా, ఫిగ్, మోవా, శాండిల్వుడ్, ఓకే, సిల్క్ కాటన్ ఇలాంటివి న్యూస్లో ఉంటాయి, అవి చదువుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ బటర్ఫ్లైస్, ఫిషెస్, ఫ్రాగ్స్, స్పీసీస్ గురించి అడిగారు. అగైన్ చెప్పాను మీకు ఇందాక, స్పీసీస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మళ్ళీ అగైన్ క్వశ్చన్ వచ్చింది ఇక్కడ.
సో ఇది మనం అర్థం చేసుకునే విధానం చెప్తున్నాను. నేను ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నో అలాంటి ఏదైనా డెఫినెట్గా క్వశ్చన్స్ పెడుతున్నాయి. దిస్ ఇస్ ద ఎగ్జామినర్ని మనం ఈ విధంగా ప్రెడిక్ట్ చేయాలి. అర్థమైందా? సో క్యాషు, పపాయో, రెడ్ శాండర్స్, దిస్ బేస్లో క్వశ్చన్ అడిగారు. ఇది PVQ3 నెక్స్ట్ 51 క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏమి అడిగారు? ఓవర్ స్విమ్మింగ్ సెక్యూరిటీ గురించి అడిగారు. ఇది సెబిల్ రీజియన్, ఇది కరెంట్ అఫైర్స్ న్యూస్లో ఉంది ఆ ఇయర్. ఓకే, మిలిటరీ రిలేటెడ్ క్వశ్చన్ ఇది, చూడండి ఒకసారి. నెక్స్ట్ USA ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ గురించి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ GM ఫుడ్ క్రాఫ్ట్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్, అది ఎప్పుడు న్యూస్లో ఉంటుంది. చూసారా, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇచ్చి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి అడిగారు అనమాట. ఇది ఎన్విరాన్మెంట్ క్వశ్చన్. నెక్స్ట్ స్పీకర్. ఓకే, స్పీకర్ ఇది పాలిటీ క్వశ్చన్. 53rd క్వశ్చన్, లోక్సభ స్పీకర్ని ఏ విధంగా రిమూవ్ చేయొచ్చు. ఇది స్టాటిక్ క్వశ్చన్, ఇది మీకు బేసిక్స్ నుంచి కవర్ అవుతుంది. NCERT లైక్ లక్ష్మీకాంత్ కవర్ అవుతుంది. నెక్స్ట్ ఇండియన్ పార్లమెంట్ గురించి క్వశ్చన్ అడిగారు. లోక్సభ డిజల్యూషన్ ఏంటి మనం పక్కా తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఆఫీసర్ అయ్యాక, మీరు ఆఫీసర్ ట్రైన్ ప్లేస్లో మీరు లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్ విజిట్కి వెళ్తారు. సో అక్కడికి వెళ్ళేలోపు ఇవన్నీ తెలుసుకుని ఉండండి. ఓకే, దట్ ఈస్ గుడ్ ఫర్ యూ. సో బిల్ పాస్డ్ రాజ్యసభ, లోక్సభ. ఓకే, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బిల్ పాస్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటి, ఎప్పుడు యాక్ట్ అవుతుంది మనకి? లోక్సభలో, రాజ్యసభలో, తర్వాత ప్రెసిడెంట్ సైన్ అయితే అది యాక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ వెరీ పాలిటీలో మీరు గుర్తుపెట్టుకోండి. పాలిటీలో కొన్ని టిప్స్. మీరు పాలిటీ చదివేటప్పుడు ఎప్పుడు కూడా హరిబరిగా చదవకండి, ఫస్ట్ పాయింట్. ఓకే, ఇంటర్లింక్ చేసుకుని చదవండి. మీరు పార్లమెంట్ నుంచి స్టార్ట్ చేస్తే దాని నుంచి లోక్సభ, రాజ్యసభ మెంబర్స్ ఏంటి, ఓకే, స్టేట్ ఏంటి, సెంట్రల్ ఏంటి, కాన్స్టిట్యూషన్ బాడీ, నాన్ కాన్స్టిట్యూషన్ బాడీస్ ఏంటి, టర్మినాలజీ ఏముంది, ఆర్టికల్స్ ఏమున్నాయి రిలేటెడ్, కరెంట్ అఫైర్స్లో ఏమున్నాయి, ఇట్లా ప్రాపర్గా ఆర్డర్లో వెళ్ళండి. అప్పుడు మీకు సబ్జెక్ట్ చాలా ఈజీ అవుతుంది. ప్రతి సబ్జెక్ట్ యూనిక్ వేలో అప్రోచ్ అవ్వాలి, అప్పుడే మనకు అర్థమవుతుంది. ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ యూనిక్ ఇక్కడ. ఓకే, ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. ఎవ్రీ సబ్జెక్ట్ మనకి వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ మార్క్స్ వస్తాయి కాబట్టి, డెఫినెట్గా అన్ని సబ్జెక్ట్ మనమే చదవాలి, మనమే ఎగ్జామ్ రాయాలి కాబట్టి. సో అలా అనమాట. ఓకే, నెక్స్ట్ పార్లమెంట్ బేస్డ్ మళ్ళీ క్వశ్చన్ అడిగారు. పార్లమెంట్ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ థీమే. పార్లమెంట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ది ప్రిలిమినరీ. 25 అయినా, 26 అయినా, 27 అయినా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ యూరోపియన్ పార్లమెంట్ గురించి అడిగాడు. మళ్ళీ అగైన్ ఇక్కడ నెట్ జీరో గురించి క్వశ్చన్ అడిగారు. చూసారా, నెట్ జీరో క్వశ్చన్ దాకా ప్రీవియస్లో కూడా వచ్చింది ఒకసారి. సో ఇది చూసారా, ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఒకే క్వశ్చన్ టాపిక్లో ఉన్నది లైక్ 2 సార్లు రిపీట్ అవుతుంది. ఒక క్వశ్చన్లో ఏదైతే ఆప్షన్స్ ఉంటాయో ఆప్షన్ బేస్ చేసుకుని మళ్ళీ క్వశ్చన్ ఇస్తున్నారు. ఇక్కడ లైక్ 100 క్వశ్చన్స్ నుంచి ప్రిలిమినరీ నుంచి దాదాపు ఒక లైక్ 10 క్వశ్చన్స్ కూడా మెయిన్స్లో రావచ్చు మీకు ఏరియాస్ నుంచి. ఇప్పుడు నెట్ జీరో ఎమిషన్స్ వచ్చిందండి, దీన్ని బేస్ చేసుకుని మెయిన్స్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. ఛాన్స్ లేదంటారా? డెఫినెట్గా ఉంది. సో థింక్ అబౌట్ ఇట్, అలా అనమాట. నెక్స్ట్ ఏంది? రిసెక్స్ వెనిజులా. ఓకే, ఎకనామిక్ క్రైసిస్ బేస్డ్ ఎమర్జింగ్ కంట్రీస్, వరల్డ్ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఆయిల్ రిజర్వ్స్ ఎప్పుడు ఈ టాపిక్ ఎప్పుడు న్యూస్లో ఉంటుంది. ఓకే, దాన్ని మీరు ప్రాపర్గా హ్యాండిల్ చేయండి. ఓకే, డిజిటల్ ఇండియా వెరీ ఇంపార్టెంట్. 2018 నుంచి స్టార్ట్ అయింది ఇది మనకి, డిజిటల్ ఇండియా అని. ఓకే, డిఫరెంట్ నేమ్స్ పెట్టుకుంటూ మనం వెళ్తున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అది. ఓకే, ల్యాండ్ రికార్డ్స్ మానిటైజేషన్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎందుకు అంటే మీరు రేపు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు మీరు డెఫినెట్గా విజిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, డెఫినెట్గా మీరు ఆఫీస్ ట్రైనింగ్ పొజిషన్లో మీరు వెళ్ళినప్పుడు ప్రతి రికార్డ్స్ మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ మనకి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తారు. ఓకే, ట్రైనింగ్లో భాగంగానే. కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ విషయాలు తెలియాలి. కాబట్టి మనం ఇప్పటి నుంచే బేసిక్స్ అన్ని కామన్ సెన్స్తో నేర్చుకుంటూ ఉండాలి. ఇది ఉపయోగం లేదు ఏది ఉండదు. మీరు అన్నీ నేర్చుకుంటూ వెళ్ళండి ఫ్లోలో. ప్రధానంగా అవేర్నెస్ ఉండండి, తెలియంది తెలుసుకోండి, తెలుసుకుందని ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి, చాలు అంతే. మీకు డెఫినెట్గా ఎవరో హెల్ప్ చేస్తారు. బట్ వాళ్ళు చేస్తారా లేదని పక్కన పెడితే, బట్ మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ నా. సో అలా అనమాట. నెక్స్ట్ PM సురక్షిత్ మాతృత్వ అభియాన్. సో వెరీ ఇంపార్టెంట్. PM రిలేటెడ్గా స్కీమ్స్ ఆ ఇయర్లో ఒక 10-15 న్యూస్లో ఉంటే డెఫినెట్గా 1 or 2 క్వశ్చన్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ది ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఆల్సో. ఇంటర్వ్యూ కూడా డెఫినెట్గా గెస్ చేయొచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక స్కీమ్ న్యూస్లో ఉన్నప్పుడు ఆ స్కీమ్ వల్ల ఎక్కువ మంది ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు ప్రజలు, దానివల్ల ఎక్కువ మంది ఎవరు బెనిఫిషియర్ అవుతున్నారు. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే ఇక్కడ ట్రీట్మెంట్ బేస్డ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా 6 months ఉండాలా అని ఒక కాన్సెప్ట్ని రైజ్ చేశారు. ఇక్కడ ఎనీ హెల్త్ ఫెసిలిటీ ఇవ్వచ్చా, ప్రైవేట్ సెక్టర్ యొక్క రోల్ ఏముంది, గవర్నమెంట్ హెల్త్ సెక్టర్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఇవన్నీ మనకు తెలియాలండి. బేసిక్ థింగ్స్ ఇవన్నీ. ఓకే, సో ఇవన్నీ తెలియకుండా మనకి ఒక టాపిక్ గురించి మీరు ఎలా అర్థం చేసుకోగలరు చెప్పండి. సో అలా అనమాట. కాబట్టి మీరు చదివేటప్పుడే ఏ టాపిక్ చదువుతున్నా సరే మీరు దాన్ని ఇంట్రో ఏముంది ఆ టాపిక్లో, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఏముంది, దాని ప్రజెంట్ కంటెంట్ ఏం చదువుతుంది, దానికి ఒక వాల్యూ యాడెడ్ ఏం చేయొచ్చు,
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం మెజర్మెంట్ తీసుకుంటుంది, ఏం తీసుకుంటే బాగుంటుంది మీరు కూడా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఒపీనియనే యూపీఎస్సీలో ఏంటంటే మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. మీ పర్సనల్ లైఫ్లో కూడా ఒపీనియన్స్ చాలా ఇంపార్టెంట్. మీ ఒపీనియన్స్ ఎప్పుడు కూడా చాలా స్టాండర్డ్లో ఉండాలి, చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి, చాలా ఆనెస్ట్గా ఉండాలి. ఓకే, రిమెంబర్. నెక్స్ట్ పిఎం శ్రమ యోగి మన్ ధన్ యోజన. వెరీ చూసారా, పిఎం రిలేటెడ్ స్కీమ్స్ అగైన్ వి గెట్ ఏ క్వశ్చన్ లైక్ 21 to 40 ఏజ్ ఉండాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దీనివల్ల పిఎం శ్రమ యోగి మన్ధన్ యోజన అనే స్కీము భారతదేశంలో ఉన్న చాలామంది శ్రామికులకి అవసరం. ఈ కార్డ్స్ అనేవి చాలా కావాలి. ఇప్పుడు మన లోకల్ లైక్ మీ సేవలు అప్లై చేసుకుంటాం. ఓకే, దానికి మనం ఆధార్ కార్డు కానీ లేదా రేషన్ కార్డు ప్రూఫ్స్ పెట్టి అప్లై చేస్తారు. అంటే చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏదైనప్పటికీ కూడా ఎలాంటి ఏరియాస్ మీద ఫోకస్ చేస్తుంటే పీపుల్ ఓరియంటెడ్గా వెళ్తుంది. బికాజ్ ఏంటంటే వీఆర్ ఎ వెల్ఫేర్ స్టేట్. వెల్ఫేర్ స్టేట్ అన్నప్పుడు డెఫినెట్గా మన యొక్క పథకాలు అవనివ్వండి, మన యొక్క ఎవ్రీథింగ్ కూడా అండర్ ది గవర్నెన్స్ మోడల్, పరిపాలన భాగంలోనే వెళ్తుంది అనే విషయాలు కూడా. సో దిస్ ఈస్ ద టుడే 60 questions, అంటే అప్ టు 60 we covered. 61 to 100 విల్ కవర్ టుమారో సెషన్. ఓకే, అండ్ ఈ విధంగా చదవండి. ఓకే, లాస్ట్ 2 టిప్స్ ఏంటంటే ఈ 80 డేస్ని కూడా మీరు ప్రాపర్గా 10 to 12 hours కన్సిస్టెన్సీ పెట్టుకొని, ఓకే, ఎవరైతే ఈ ఇయర్ అటెంప్ట్ ఇస్తున్నారో సీరియస్గా ఓకే, సీరియస్గా ఎవరైతే అటెంప్ట్ ఇస్తున్నారో వాళ్ళు మీ డౌట్స్, మేజర్ డౌట్స్ ఎవరంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజ్మెంటింగ్ మీ. థ్యాంక్ యూ. ఐఎమ్ ఎవ్రీ డే ఐఎమ్ ట్రై టు గివ్ మై బెస్ట్ ఫర్ యువర్స్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.